సో చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి ఇప్పుడు జేఎన్‌టీయూహెచ్ 1112 బీటెక్ ఎగ్జామ్స్ రాసున్నారు. అలాగే 41 బీటెక్ బీఫార్మసీ ఎగ్జామ్స్ రాసున్నారు. ఈ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఏంటంటే ఎప్పుడు రిజల్ట్స్ రావడం అనేది సహజం. అయితే స్టూడెంట్స్ చాలా డౌట్స్ అడుగుతున్నారు ఈ ఎగ్జామ్స్ రాసే విధంగా. సో వాటి డౌట్స్ ఇందుట్లో మీకు క్లారిఫై చేస్తాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి టెలిగ్రామ్ గ్రూప్‌లో షేర్ చేశాను. ఆ గ్రూప్‌లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే చాలా మంది వచ్చేసరికి ఏంటంటే పాయింట్స్ వైస్‌గా రాసేది. ఏం చేస్తారు? పాయింట్స్ వైస్ అంటే పారాగ్రాఫ్ లాగా గాకుండా స్టార్ మార్కులు పెట్టి రాసేవాళ్ళుంటారు. పాయింట్స్ వైస్ రాసేవాళ్ళు ఉంటారు. సార్ అది మీకు ఒక వీడియో చేశారు మీరు లాస్ట్ సారి. అందుట్లో నేను చూసాను పాయింట్స్ వైస్ రాస్తే మార్కులు వెయ్యరా సార్ అని చెప్పేసి. అది అన్నిటికంటే మంచి పద్ధతి. నేను చెప్పింది మీకు పూర్తిగా అర్థం కాలేదు. ఎందుకంటే మీరు పూర్తిగా వీడియో చూడకపోవడం తప్పనమాట. అయితే సో, ఆ పాయింట్స్ వైస్ రాయటం అనేదే అసలు మంచి పద్ధతి. కాకపోతే దాంట్లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు పారాగ్రాఫ్ వైస్‌గా రాసేదానికను, పాయింట్స్ వైస్ రాసేదానికి డిఫరెన్స్ ఏంటంటే పారాగ్రాఫ్ వైస్ రాసేది ఏదైనా ఉంటే మీరు కరెక్ట్‌గా రాసున్న మొత్తం చదవటానికి అవి అంత ఇదిగా అనిపియదు. గుంపులో గోవిందం అన్నట్టుంటది. కానీ ఈ సింగిల్ లైన్ పాయింట్స్ రాయటం వల్ల పాయింట్స్ వైస్‌గా రాయటం వల్ల ఏంటంటే చూసేవాడికి కీ పాయింట్స్ కనిపిస్తాయి దాంట్లో. మీరు గనక కరెక్ట్‌గా రాసుంటే మాత్రం సెంట్ ఔట్ ఆఫ్ సెంట్ మార్కులు పడిపోతాయి. ఒకవేళ కొన్ని తప్పులు రాశారనుకోండి అందుట్లో మీరు ఊహించుకొని అది ఇర్రెలవెంట్‌గా ఉందనుకోండి ఆన్సర్‌కి. అప్పుడేంటి కరెక్ట్‌గా రాసిన పాయింట్ కనపడకుండా కరెక్ట్‌గా రాయని పాయింట్ గనక కనిపిస్తే ఆహా! వీడు సోది రాసాడని చెప్పేసేసి మార్కులు పోయేదానికి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి పాయింట్స్ వైస్ రాయొద్దని చెప్తాను. ఎందుకంటే వాళ్ళ రోజున అంత ఫుల్ ప్లెడ్జ్‌గా అంత కరెక్ట్‌గా పాయింట్స్ వైస్‌గా రాసే వాళ్ళనైతే నేను చూడలేదు. ఎక్కడో ఒక చోట పాయింట్స్ వైజ్ రాయటం అనేదే మంచి పని అసలు కరెక్ట్‌గా బాగా చదివి ఎగ్జామ్‌కి ఇచ్చిన క్వెషన్‌లకి రిలవెంట్ ఆన్సర్ రాసే వాళ్ళకి అయితే గనక. మరి పారాగ్రాఫ్స్ వైజ్ కంటే ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారు ఒక సింగిల్ పేజ్‌లు 2 పేజెస్, 3 పేజెస్ వచ్చేసరికి సింగిల్ పారాగ్రాఫ్ కింద రాస్తారు. అలా రాస్తే చేయాల్సిన పనేంటో తెలుసా? మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ అది కూడా కరెక్ట్ అయిన పాయింట్స్ ఏంటియో అండర్‌లైన్ చేయమని నేను చెప్పింది. అప్పుడు దాని ఎఫెక్ట్ ఏముండదు. అట్లా అయినా రాయొచ్చు. రాయొద్దని రూల్ ఏమీ లేదు. కాకపోతే ఆ సింగిల్ పారాగ్రాఫ్‌ని నంబర్ ఆఫ్ పారాగ్రాఫ్స్ కింద విడగొట్టుకుంటే కొంచెం నీట్‌గా ఉంటది. చూసేవాళ్ళకి అట్రాక్టివ్‌గా ఉంటదని చెప్పేసి నేను అలా చెప్పడం అయితే జరిగిందనమాట. ఇలా రాసినా కూడా ఇప్పుడు చెప్పిన పద్ధతిలో చేసినట్టయితే మీకంతా ఇదే అవుతది. అయితే కొంతమంది అడుగుతున్నారు. సార్ అంతా రాసేసానండి. ఎగ్జామ్ మొత్తం క్లియర్‌గా రాసానండి. చాలా కరెక్ట్‌గా రాసేసాను. కాకపోతే లాస్ట్ పేజ్ నంబర్ వేయటం మర్చిపోయాను. ఏమన్నా అవుతుందా? ఎందుకంటే టైం సరిపోలేదు. లాగేసుకున్నారు బుక్‌లెట్ అని చెప్పేసి. టైం సరిపోలేదంటే మీరు ఎగ్జామ్ కరెక్ట్‌గా రాసినట్టే లెక్క. ఎందుకంటే ఎగ్జామ్ మంచి డీప్ మూడ్‌లో వెళ్ళేటప్పుడే, మంచి కాన్సంట్రేషన్‌లో వెళ్ళేటప్పుడే టైం అనేది తెలీదు మీకు. అయితే ఇప్పుడు బుక్‌లెట్ లాగేసుకున్నారు గదా! లాగేసుకున్నా గూడా అన్నీ ఆ బార్‌కోడ్ చింపేటప్పుడు ఒకవేళ కంగారులో గనక మీరు వేశారో లేదో కానీ మొత్తం చెక్ చేసుకుంటారు వాళ్ళు. చెక్ చేసుకోలేదు అంటే మాత్రం ఇక దాని గురించి మీరు భయపడే పనైతే ఏముండదండి. కాకపోతే నేను చెప్పొచ్చేదేంటంటే, ఎక్కడన్నా మీ సుడి గనక బాగోపోతే 100లో 1% ఆ లాస్ట్ పేజ్ నంబర్ ఏదో తెలియని రోజు స్కానింగ్ దగ్గర నేను ఇంతకుముందు ఒక వీడియో చేశానండి. అక్కడ గనక తేడా అయిందంటే మీరు ఇబ్బంది పడతారు. పేజెస్ స్కానింగ్ అవ్వవు. ఇదంతా పెద్ద ఉంటది. అది ఎక్కడో నూటికో కోటికో ఒకసారి జరుగుతదది. సో, దీని గురించి మీరు భయపడే పనైతే లేదు. సో, ఈ పద్ధతుల్లో రాయటం అనేది మంచి పద్ధతని జెప్పేసి నేను ఇంతకుముందు వీడియోలో చెప్పిన టాపిక్ అనమాట. ఓకేనా? అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.